అందరికీ నమస్తే అండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. సో ఈరోజు పుష్ప 2 మూవీ అనేది రిలీజ్ అవ్వడం జరిగింది. సో అందరూ ఊహించినట్టుగానే సినిమా అనేది ఊహలకి అందని విధంగా సినిమా సక్సెస్ రేట్ అనేది ఉంది. సో ఈ సినిమా చుట్టూ ఎన్నో వివాదాలు చుట్టుముట్టాయి. ఈ సినిమా పోతే సంతోషించే వాళ్ళు కొంతమంది ఉంటే, సో ఈ సినిమాకి అండగా కూడా మరికొంతమంది నిలబడ్డారు. దాంట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా నిలబడ్డారు. సో ఏదైనప్పటికీ కూడా మనం గతంలోంచి చెప్పుకొస్తున్న విషయం ఏంటంటే, సినిమాలో కంటెంట్ ఉండే ఎవరు మాత్రం సినిమాని ఆపలేరు. సో ఈ సినిమాలో పుష్ప 1 కంటే 2లోనే ఎక్కువగా ఆసక్తిమైనటువంటి సన్నివేశాలు, సో ఆ జాతరలో జరిగినటువంటి పుష్ప అల్లు అర్జున్ గారి యాక్షన్, ఇవన్నీ కూడా బేస్ చేసుకొని సినిమా అనేది సూపర్ హిట్ టాక్తో దూసుకెళ్తూ ఉంది. సో ఇవన్నీ చెప్పడానికి కారణం ఏంటంటే, నేను కూడా మూవీ చూడడం జరిగింది. సో పుష్ప 1 కంటే 2లోనే ఇంకా ఆసక్తికరమైనటువంటి సన్నివేశాలు ఉన్నాయి. సో అన్నీ కూడా మనం చెప్పకూడదు. చెప్తే ఏమవుతుందంటే, సినిమా ప్రియులకి ఆసక్తి అనేది తగ్గిపోతూ ఉంటుంది కనుక, సో 1 ఎక్కడైతే ఎండ్ అయిందో అక్కడి నుంచే 2 అనేది మొదలైంది. సో మళ్ళా లాస్ట్లో 3 కూడా ఉంటుందని చెప్పేసి టైటిల్లో వేయటం జరిగింది. సరే, అది పక్కన పెడితే సో ఈ సినిమా అయితే సూపర్ హిట్ అయింది. సో అల్లు అర్జున్ ఐకాన్ స్టార్ అనేది ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఆయన పేరు మోగిపోతూ ఉంది. సో ఈ సినిమాని ప్రజలు చూస్తారు తొందరలోనే. సో ఇంకొక బాధాకరమైనటువంటి సన్నివేశం ఏంటంటే, హైదరాబాద్లో ఒక మహిళ పొత్సవ సందర్భంగా అక్కడ తొక్కిసలాటలో చనిపోయారు. సో ఈ సినిమాకి కొంచెం బాధ కలిగిస్తూ ఉంది. అల్లు అర్జున్ గారి సినిమా సందర్భంగా ఒక మహిళ చనిపోవడం అనేది. సో ఏదైనప్పటికీ కూడా ఎవరైనా సినిమా చూడాలనుకుంటే మహిళలు కానీ ఎవరైనా కానీ ఒక 2 రోజులు ఆగి వెళ్ళి చూడొచ్చు. ఎందుకంటే అల్లు అర్జున్ గారికి లేడీస్లో విపరీతమైనటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. సో వాళ్ళు తొందరపడి చూస్తే తొక్కిసినట్లు మళ్ళీ ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. సో మీరు 2 రోజులు ఆగి చూడండి. సినిమా అయితే సూపర్ హిట్. అల్లు అర్జున్ గారు ఈ సినిమాతో ప్రపంచ స్టార్ అవ్వబోతూ ఉన్నారు. సో ఎవరైతే అసూయపడ్డారో ఈ సినిమా పోవాలని, అంతకు 10 ఈ సినిమా ఖచ్చితంగా ఆడుతుంది. అంతకు మించినటువంటి కంటెంటు, కథ, దర్శకత్వం అన్నీ కూడా ఈ సినిమాలో ఉన్నాయి. సుకుమార్ గారు నిజంగా బ్రహ్మాండమైనటువంటి సినిమాని తీశారు. పుష్ప 1 కంటే 2 దీంట్లోనే ఇంకా ఇంట్రెస్టింగ్మైనటువంటి సన్నివేశాలు ఉన్నాయి. సో గతంలో 1లో ఏ విధంగా అయితే స్మగ్లింగు, గంధపు చెక్కల సబ్జెక్ట్ ఉందో, దీంట్లోనూ కూడా సేమ్ అదే విధంగా కథని కంటిన్యూ చేయడం జరిగింది. కానీ కథలో అనేకమైనటువంటి మార్పులు, చేర్పులు ఇవన్నీ కూడా మనకి కనిపిస్తూ ఉంటాయి. ఖచ్చితంగా మీరు అందరూ వెళ్ళి సినిమా చూడండి.